హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్యాచిలర్ స్టైల్‌లో సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే 2 చికెన్ రెసిపీస్‌ని చూపించేస్తానండి. ఇది బేసిక్ చికెన్ కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా అందరూ ఈజీగా చేసుకునేలా చేయొచ్చండి. ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది ఈ రెసిపీ. తక్కువ మసాలాలతో ఎలా చేసుకోవచ్చో దాన్ని చూద్దామండి. ఇక్కడ నేను 2 రకాలు చేస్తున్నానని చెప్పాను కదా! మొదటిగా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్‌కి ఆయిల్ ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 2 మిర్చి ఇలా హాఫ్‌గా కట్ చేసి వేసుకున్నాను పొడవుగా. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను నేను. ఈ హాఫ్ కేజీ చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న చికెన్‌లో నుండి వాటర్ ఊరుతాయండి. ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! అలా వచ్చే వరకు మనం వేగనివ్వాలి. అలా వేగితేనే చికెన్‌లో ఉన్న నీచు వాసన పోయి ముక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకునేటప్పుడు మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు నేను పసుపు వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఒక 7-8 నిమిషాల తర్వాత చికెన్‌లో నీరు ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇలా వేగిన తర్వాత ముక్క అనేది కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలండి ఇలా చిన్నగా. తర్వాత ఒక చిన్నదండి టమోటా ముక్కల్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలిపేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లిపాయ, టమాటా కూడా బాగా వేగిపోతుంది కదండీ! ఇప్పుడు మన రుచికి సరిపడా కారంని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అండి. నేను ఇక్కడ మసాలాలన్నీ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. కొంతమంది పెద్దవాళ్ళు మసాలాలు ఎక్కువగా ఉంటే తినలేరండి. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. ఫైనల్‌గా వచ్చేసి మనము కొత్తిమీర తరుగుని ఇలా చల్లేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా అండి ఎంతో టేస్టీ అయిన మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇందులో ఉప్పు, అలాగే నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు కారం వేశానండి. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ నూనె కూడా వేసి వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10-15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీ ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నిటిని లైట్‌గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక కప్పు వరకు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని చాలా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్‌గా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నంతా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్నదైతే 2, పెద్దదైతే ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసి ఇలా మొత్తం కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు వేగేటప్పుడు మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్పు, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో వచ్చేసి 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఈ టమాటా గ్రేవీలోకి పెరుగు బాగా కలిసేలా కలుపుకోండి.
2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం కారం, ఉప్పు, పసుపు పట్టించిన చికెన్ ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ అంతా మనము ఈ టమాటా గ్రేవీలోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి మనము దీనిని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ ఊరి ఆ వాటర్తో ముక్క ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్క ఉడికిపోయిన తర్వాత ఇందులో 2-3 మిర్చిని నేను పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఇందులో వచ్చేసి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి మీ గ్రేవీకి తగ్గట్టు. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఒక కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా అండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుందాం. చూసారుగా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకొని దీన్ని 2-3 నిమిషాల వరకు మనం ఉడకనివ్వాలండి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా కొద్దిగా పుదీనా అలాగే కొంచెము కొత్తిమీర తరుగుని ఇలా వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారుగా అండి, చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని పుల్కా, రోటీ, చపాతీ, రైస్లోనే కాకుండా మనం దోశ, చిల్లుగారెలోకి కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.